వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి తుర్కెంజాల్ బస్ స్టాప్ కి అతి దగ్గరలో, తుర్కెంజాల్లో ఉన్న ఇండియస్ వ్యాలీ స్కూల్ కి అతి దగ్గరలో ఉన్న ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్ అంతా కూడా మనం ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తాము. దయచేసి చివరి వరకు వీడియో చూసి మాకు కాల్ చేయండి. అలాగా మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్ లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. టాపిక్ లోకి వెళ్తే మనకి తుర్కెంజాల్ బస్ స్టాప్ కి అలాగే సాగర్ హైవే కి బిలో కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు. ఇది హౌస్ కి ఆపోజిట్ లో మనకి ఈస్ట్ సైడ్ చూసుకుంటే 23 ఉంటుంది ఫేసింగ్. సో మనకి ఈస్ట్ సైడ్ అనేది ఫేసింగ్ ఇలా ఉంటుంది. నార్త్ కి వచ్చేలోపు 50 ఉంటుంది. 128 గజాల బిట్ ఇది. ఇంటి ముందు నార్త్ ఈస్ట్ కి వచ్చేలోపు 25 ఫీట్ల రోడ్డు అండ్ నార్త్ కి వచ్చేలోపు 25 ఫీట్ల రోడ్డే ఉంటుంది. మనకి డ్రైనేజ్ కలెక్షన్ వచ్చింది. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఎలక్ట్రిసిటీ, మనకి వాటర్ పైప్ లైన్, కృష్ణ వాటర్ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు పర్చేజ్ చేస్తే మనం కలెక్షన్ కూడా తీసుకోవచ్చు, వాటర్ కలెక్షన్. సో ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. G+1 గా కట్టారు. కొంచెం ఇప్పుడు మనం సీసీ రోడ్ లేదు, మట్టి రోడ్ ఉంది కాబట్టి రోడ్డుకి హైట్ లో బాగానే 2.5 ఫీట్ల హైట్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కెమెరాస్ కూడా ఉంటాయి చూడండి హౌస్ కి. సో చుట్టూ ఈ కాలనీలో కొంచెం సెక్యూరిటీ పరంగా కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు ఆల్రెడీ వీళ్ళ వాళ్ళు. మనకి ఇన్సైడ్ కి వచ్చేలోపు ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఒక కార్, చిన్న ఎస్యూ వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్ గా ఇచ్చారు. మనకి పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్సింగ్ డిజైన్ ఇచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్, ఇక్కడ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ ఇలా చూసుకుంటే కిచెన్ లోకి వెళ్ళడానికి. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ ఈశాన్య మూల ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ బోర్ ఇచ్చారు. బోర్ పాయింట్ వచ్చేసి మనకి 450 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ స్టోరేజే. సో హౌస్ కి అయితే మనకి 2 గేట్లు ఉంటాయి. ఒకటి ఈస్ట్ సైడ్ నుంచి చూస్తే డబల్ గేట్ ఉంటుంది, నార్త్ సైడ్ చూసుకో చిన్న సింపుల్ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మనకి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇది దాదాపుగా 6000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ స్టోరేజ్. సో హౌస్ కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనం చూసుకోవచ్చు, చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు నీట్ గానే. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి సో నీట్ గానే కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే కింద బండలు వచ్చేసరికి మనకి టైల్స్ ప్రొవైడ్ చేశారు. 2x4 టైల్స్ ఇచ్చారు నీట్ గా. అండ్ ఇది హాల్లో అండ్ డైనింగ్ ఏరియా ఉంటుంది. మనకి కింద ఒక కార్ పార్కింగ్ వదిలేస్తే మనకి 2 BHK తోనే ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇది చూసుకుంటే పూజా రూమ్ ఏంటంటే స్పెషల్ అంటే సపరేట్ గా ఇచ్చారు. మళ్ళీ ఒక డోరు, ఒక చౌకట్ ఫిట్ చేసి మరి ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ వాష్ బేస్ పెట్టుకున్నారంటే ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది కాబట్టి ఇలా ఉంటుంది. ఇది మన కిచెన్ వచ్చేలోపు ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది. సో ఇది కిచెన్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. కిచెన్ నుంచి ఇట్లా బయటకు వెళ్తే ఈ డోర్ నుంచి వెళ్తే మనం పైకి వెళ్ళడానికి ఉంటుంది. సో హౌస్ అయితే కంప్లీట్ అయింది. వర్క్ అంతా కూడా రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఇక్కడ వర్క్ అంతా పెండింగ్ ఏం లేదు. సో ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మీకు ఈ బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఈ బెడ్రూమ్ కి వచ్చేటప్పుడు ఇటు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఉంది మనకి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. మనకి విండోస్ చూసుకోవచ్చు. మనకి వెంటిలేషన్ పర్పస్ లో విండోస్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. విండోస్ అన్ని కూడా మనకి PVC విండోస్ ఇచ్చారు. విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఇవ్వడం జరిగింది చూడండి నీట్ గా. సో ఇప్పుడున్న న్యూ వర్షన్, న్యూ స్టైల్లో ఇప్పుడు విండోస్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ గా అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఒక ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్. ఇది మనకి మెయిన్ డోర్ చూడొచ్చు. చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్ తో నీట్ గా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇందులో చూసుకుంటే మెయిన్ డోర్ వ్యూ చూడండి ఇలా ఉంది ఇది. సో ఇన్సైడ్ లో చూసుకుంటే సేమ్ అండి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఫస్ట్ ఫ్లోర్ లో కొంచెం రూమ్ స్పేసెస్ గా ఉంటాయి, కొంచెం నీట్ గా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా 2x4 టైల్స్ ప్రొవైడ్ చేశారు. హాల్, డైనింగ్ ఏరియా అండ్ ఇటు చూసుకుంటే కిచెన్. మనకి ఏంటంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు వర్క్ లో కానీ. అండ్ 1 CR బడ్జెట్ లో G+1, అది నార్త్ ఈస్ట్ కార్నర్ 130 గజాలలో చూస్తున్న వాళ్ళు ఈ కంప్లీట్ వీడియో చూడండి మీకు. సో ఇది చూసుకుంటే డైనింగ్ ఏరియాలో నుంచి ఇట్లా బయటకు వెళ్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు మనకి. ఇది వాష్ ఏరియా, అంటే మనం వాషింగ్ మెషిన్ అలా పెట్టుకోవడానికి ఉంటుంది. అందుకే ఇక్కడ గ్రిల్ ఫిట్ చేసుకొస్తే అయిపోతుంది మనం. సో చుట్టూ చూసుకోవచ్చు ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది మనకి, పెద్ద దూరం ఏమి ఉండదు. సో మనకి హౌస్ కి దగ్గరలో తుర్కెంజాల్ ఇండస్ వ్యాలీ స్కూల్ కి అతి దగ్గరలో ఉంటుంది. ఇది మనకి బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా.
ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఒక్కసారి లొకేషన్ హైలైట్స్ ఇవి చూసుకుంటే అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. తుర్కెంజల్ అలాగే సాగర్ హైవేకి మనకి బిలో 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. నియర్ బై డెవలప్మెంట్ చూసుకుంటే తుర్కెంజాల్లో ఉన్న ఇండస్ వాల్యూ స్కూల్కి అతి దగ్గరలో ఉంటుంది. మనకు అందరికీ తెలిసిందే తుర్కెంజాల్ ఎలా ఉంది ఏంటి డెవలప్మెంట్ అనేది. చందన బ్రదర్స్ కానీ నియర్ బై హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది తుర్కెంజాల్ ఎక్కడ అంటున్నారు. తుర్కెంజల్ అంటే సాగర్ హైవేలో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్లీ 9.5-10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ హౌస్కి చేరుకోవడానికి. హౌస్ డైమెన్షన్ మరొకసారి చూసుకుంటే 23x50 128 గజాల బిట్టు నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్. ఇది G+1గా కట్టారు. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో ప్రైస్ విషయం చూసుకుంటే 99 లక్షల రూపాయలు మాత్రమే. దీంట్లో నెగోషియబుల్ కూడా ఉంది. మీకు రిక్వైర్మెంట్ అలాగే బ్యాంక్ లోన్ చూసుకుంటే 80% బ్యాంక్ లోన్ కూడా మనకి ఎలిజిబుల్ ఉంటే 80% లోన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.